వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి చిరుజల్లుల వానకు కడప నగరంలో జనజీవన స్రవంతి పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కడప నగరంలోని అబ్బాల్ కూడల వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా జనజీవనం కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మరోవైపు ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావం ఎక్కువగా కడప జిల్లాలో ఉండొచ్చన్నటువంటి భావన అటు అధికారులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా కూడా ఎటువైపు నుంచి విపత్తు పొంచి ఉందో తెలియదు, కానీ మొత్తానికైతే కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నటువంటి భావన అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే అర్ధరాత్రి నుంచి చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురిసిన కారణంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా అంటే ఒక రకంగా నీళ్లు రాకపోయినప్పటికీ కూడా కాలువలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. మరోవైపు కాలువల్లోనూ పూడిక తీత కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కాలువలను పూడిక తీత పేరిట త్రవ్వడం జరిగింది. అయితే త్రవ్వినటువంటి నేపథ్యంలో అంటే ఇదే రకంగా వర్షాలు కురిసే పరిస్థితి ఉంది కాబట్టి ఉదయం నుంచి కూడా అంటే రాత్రి నుంచి ఇదే విధంగా చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతం నుంచి అంటే ఒక ప్రాంతం నుంచి వరద నీరు పెద్దగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వరద నీరు చుట్టుముట్టే అవకాశాలు లేకపోయినటువంటి భావన అటు వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తే ప్రధానంగా ఇటీవల కాలంలో కురిసినటువంటి వర్షాలకు అటు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. ఏదైతే బిల్టేప్ సమీపంలో ఉన్నటువంటి ఏఎస్ఆర్ నగర్ కావచ్చు, ఆచారి కాలనీ కావచ్చు, అదేవిధంగా మృత్యుంజయకుంట వంటి ప్రాంతాలు కూడా ఒకప్పుడు ఇవన్నీ కుంట ప్రాంతాలు. ఈ కుంట ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణం జరిగింది. అదేవిధంగా కాలువల పైన కూడా నిర్మాణాలు జరిగిన పరిస్థితి. అంటే కాలువలో ఉన్నటువంటి నీరు ఎటువైపుకు వెళ్లాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితి ఉంది. ఆ అయోమయ పరిస్థితి కారణంగానే అంటే ఒక రకంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యం కాబట్టి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వరద నీరు కావచ్చు, అదేవిధంగా కొంత ఏదైతే మురికి నీరు కూడా రహదారులపైకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న కారణంగానే రాయచోటిలో ఆ ఘటన జరిగింది. దాదాపు 4 మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అంటే 4 మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఓన్లీ డ్రైనేజీ వ్యవస్థ. అంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న కారణంగానే ఆ పరిస్థితికి దారితీసింది. అంటే ఈ రోజు ప్రధానంగా రాత్రి నుంచి కూడా చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వరద నీరు ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బుగ్గవంక ప్రాజెక్టుకు అటు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి కూడా కొన్ని అంటే 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. మరోవైపు ప్రించా ప్రాజెక్టు కూడా అటు ఉధృతంగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నదుల్లో కూడా పెన్నా నది, పాపాగ్ని, కుందు తర్వాత ఉన్నటువంటి నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పైతట్టు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న కారణంగా కూడా ఒక రకంగా వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. లోతట్టు ప్రాంత వాసులు కూడా అప్రమత్తంగా ఉంటారంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అదేవిధంగా లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు ఆయా ప్రాంతాలపైన ప్రభావం ఏ ప్రాంతాలపై ప్రభావం పడుతుందో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలపైన కూడా జిల్లా కలెక్టర్ అంటే ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ అతిథి సింగ్ ప్రత్యేకమైన దృష్టి సారించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఏదైతే వరద ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించి నదీ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఎవరు వెళ్ళకూడదని కూడా ఒక రకంగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో కూడా పోలీసులతో గస్తీని కూడా ఏర్పాటు చేశారు. నదీ తీర ప్రాంతాలే కాదు, అదేవిధంగా ఒకవేళ నదీ తీర ప్రాంతాల్లో నదుల్లో కూడా వరద నీరు ఒకవేళ ఎక్కువ స్థాయిలో నీరు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఏ ప్రాంతాల్లో ఆ ప్రభావం చూపుతాయి వాటిపైన కూడా ఒక రకంగా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వంతెనలపై ఒకవేళ వరద నీటి ప్రవాహం ఉధృతంగా వస్తే మాత్రం అటు ఇరువైపులా కూడా పోలీసులను గస్తీ ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు పెన్నా నది కావచ్చు, చెయ్యేరు, పాపాగ్ని, కుందు నదిల్లో కూడా ఎక్కువ శాతం వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే పోలీసులతో ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ కాలువ పుడిగతీత కోసం కాలువను త్రవేసినటువంటి అంటే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక రకంగా కాషన్ ఏదైతే మనం ఆర్టీవీ కొద్ది రోజుల క్రితం ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎక్కడే కానీ ప్రికాషన్స్ లేవంటే ఎవరైనా తెలియని వ్యక్తులు ఈ ప్రాంతంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా కాలువలో పడి గల్లంత అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి
ఆ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక సూచికను పెట్టడం, కాషన్ అంటూ కూడా ఒక సూచికను పెట్టడం జరిగింది. అయితే మరోవైపు నదుల్లో కూడా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యం కాబట్టి లోతట్టు ప్రాంత వాసులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఇప్పటికే నిమగ్నమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఏ ఏ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సరిగా మనకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటివి వర్షాలు చిరు వర్షాలే కదా, ఏమీ కావన్నటువంటి భావనలో ప్రజలు ఉంటారు. కాబట్టి అలాంటి ప్రజలకు మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటివి ఎక్కడ మనకు చిన్నపాటి వర్షం కాబట్టి మనం బయటికి వెళ్ళి తిరిగి రావచ్చు అన్నటువంటి భావనతో ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే ఏ విపత్తు ఎటువైపు నుంచి పొంచి ఉందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా వరద నీటి ప్రవాహం తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఈదురుగాలుల కారణంగా కూడా ఒక రకంగా పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కాబట్టి 2 వీలర్స్ ఎవరైనా ప్రయాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అటు నదీ తీర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు ఏదైతే గతంలో మనం చూసాం, వేమలూరు వంతెన కారణంగా దాదాపు 22 గ్రామాలు కూడా అటు పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు సోమశిల వెలుగ జలాల్లో కూడా అటు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంత వాసులను కూడా కొంత ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. అప్రమత్తం చేసినటువంటి అధికారులు కూడా ఇప్పటికే ఏదైతే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అన్నటువంటి భావన కూడా అటు వ్యక్తం చేస్తూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి కలెక్టర్ అతిథి సింగ్ ఎప్పటికప్పుడు ఈ విషయం పైన అంటే ఏదైతే నదీ తీర ప్రాంతాల్లో ఎంత మేర ప్రవాహం ఉంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే లోతట్టు ప్రాంత వాసులు ఎక్కడైతే ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇప్పటికే శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నదీ తీర ప్రాంతాల్లో కూడా ప్రధానంగా ఈ రోజు రేపు 2 రోజుల పాటు అంటే ఒక రకంగా నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది, వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యం కాబట్టి ఎవరు కూడా నదుల్లోకి దిగవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. అయితే ఇదే విధంగా రాత్రి వరకు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వైపు నుంచి విపత్తు ఉండే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఏదైతే అధికారులు ఏదైతే సూచనలు ఇస్తున్నారో ఆ సూచనలు తప్పకుండా పాటిస్తే మంచిదైనటువంటి భావనతో మేము చెప్తున్నాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ కూడా గ్రహించాలి. ఏదైతే ఈదురుగాలుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి, వరదల కారణంగా ఎటువైపు నుంచి వరద నీటి ప్రవాహం చుట్టుముట్టుతుందో తెలియని పరిస్థితి కాబట్టి ఆయా ప్రాంత ప్రజలు ఎవరైతే లోతట్టు ప్రాంత వాసులు కావచ్చు ఇతరత్ర ప్రాంత వాసులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం ఒక కారణం అయితే మరోవైపు విపత్తు ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఎటువైపు నుంచి వరద నీటి ప్రవాహం వస్తుందో తెలియదు. కాబట్టి అందువల్ల వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే నదీ తీర ప్రాంతాల్లో కూడా కొంత పోలీసులు ఎక్కడ చెప్తున్నప్పటికీ కూడా ఆ దిశగా ఎవరు కూడా పోలీసులు చెప్పినటువంటి హెచ్చరికలు కావచ్చు వాటిని పాటించినటువంటి పాపాన పోవడం లేనటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి వాళ్ళంతా కూడా పోలీసులు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు ప్రజల ప్రాణాలను కాపాడడం కోసమే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రాణాలను ఎలాంటి హాని కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఒక రకంగా అటు అధికారుల ఈ సూచనలు చేస్తున్నారు. వీటిని తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే కొంత వాతావరణంలో మార్పు కారణంగా కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యం కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. డిఎంహెచ్ఓ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే విషజ్వరాలు అంటే ఒక రకంగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నటువంటి సూచనలు జారీ చేశారు. మరోవైపు విపత్తు ఎటువైపు నుంచి పొంచి ఉన్నా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా నిన్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ వర్షాలు ఏ ప్రళయాన్ని సృష్టించబోతున్నాయో అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం కడప జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ టీవీ కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.